హలో మై లవ్లీ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు సప్త ఋషుల సందర్శనం ఎపిసోడ్ 2. నేను మీ మహతి. మరి ఈరోజు మన టాపిక్ సృష్టికి మూల కారణుడు కశ్యప మహర్షి, ఓజీ డాడ్ ఆఫ్ ద యూనివర్స్ అనొచ్చు. కశ్యప మహర్షి ఇతనెవరు? మనందరికీ తెలుసు, బ్రహ్మదేవుడు సృష్టికర్త. హీఈస్ ద క్రియేటర్. కానీ ఆయన ఒక్కడే సృష్టిని చేశారా? నో డార్లింగ్. ఒక ఐటీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటేనే ఒక డెవలపర్ సరిపోతాడా? డిజైనర్స్, డెవలపర్స్, టెస్టర్స్ ఇలా అంతా కావాలిగా. అందరూ టీమ్గా పనిచేస్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ జగత్తు సృష్టించాలంటే బ్రహ్మకు కూడా అసిస్టెన్స్ అవసరమే. ఈవెన్ బ్రహ్మ నీడ్స్ అ టీమ్. అలా ఆయన్ను మనసులో సంకల్పించి సృష్టించిన కుమారుల్లో ఒకడు మరీచి. అంటే ఈజ్ వన్ ఆఫ్ బ్రహ్మాస్ మైండ్ బార్న్ సన్స్. అతని కుమారుడే మన హీరో కశ్యప మహర్షి. కశ్యపుడు బ్రహ్మగారి మనవడు అనమాట. మరీచి భార్య కళ గర్భవతిగా ఉన్నప్పుడు స్వయంగా నారాయణుడు వచ్చి చెబుతారు, నారాయణ జపం చేయి, నీకు పుట్టబోయేవాడు సాధారణుడు కాదు, అతడు సృష్టికి కారణమయ్యేవాడు. సో బర్త్ నుండి ఓ డివైన్ స్పార్క్ ఉన్నవాడు మన కశ్యప మహర్షి. కశ్యప మహర్షి పెరిగిన తర్వాత తండ్రి మరీచిని అడుగుతాడు, ఈ జన్మలో నా పాత్ర ఏంటి అని. మరీచి చెప్తాడు, తపస్సు చేయి, నీ ధర్మం నీకు తెలిసొస్తుంది. అప్పుడు కశ్యపుడు దీర్ఘ తపస్సు మొదలు పెడతాడు. నో డిస్ట్రాక్షన్స్, నో డిజైర్స్, జస్ట్ ప్యూర్ సాధన. తన తపస్సు ఎంత శక్తివంతమైందంటే ఆయన ముఖం నుండి వెలుతురు 10 దిశలుగా వ్యాపించిందంట. లైక్ ఎ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. ఈ తేజస్సు చూసి దేవతలు షాక్ అయ్యారు. ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం శివుడికే సాధ్యం అంటారు. తపస్సు పూర్తయిన తర్వాత దక్ష ప్రజాపతి తన 54 కుమార్తెలలో 13 మందిని కశ్యపునికిచ్చి పెళ్లి చేస్తారు. తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి డార్లింగ్స్, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ ట్రీ ఇన్ ఇండియన్ మైథాలజీ. ఇక్కడే మొదలవుతుంది సృష్టి యాత్ర. కశ్యప మహర్షి భార్యల ద్వారా అన్ని రకాల జీవరాశులు పుట్టాయి. అదితికి దేవతలు, దితికి రాక్షసులు, కద్రువుకి సర్పజాతి, వినతకి గరుడు, అరుణుడు, ధనయుకి అసురులు, ఇంకా భార్యలు సింహిక, కపిల, క్రోధ, కాల, ప్రధకి పరమ వైవిధ్యమైన జాతులు పుట్టాయి. సో డార్లింగ్, కశ్యప మహర్షి అన్ని జాతులకి బయాలజికల్ ఫాదర్. దేవతలు, రాక్షసులు, మనుషులు, పక్షులు, జంతువులు అన్నిటికీ ఆధిపతి. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీ స్పీషీస్. అందుకే ఆయన్ని ప్రజాపతి అని పిలుస్తారు. ఇంతేకాదు, భూమిని కశ్యపి అని కూడా అంటారు, ఎందుకంటే ప్లానెటరీ అలైన్మెంట్ కూడా ఆయనే చేశారట. ఆయన ఆధ్యాత్మికతో పాటు ఆయుర్వేదంలో కూడా దిట్ట. తన కశ్యప సంహిత అనే గ్రంథంలో ఆయుర్వేద ప్రిన్సిపల్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా పీడియాట్రిక్స్ అంటే బాలల ఆరోగ్యం సంరక్షణ గురించి చక్కగా వివరించారు. మన దేశంలో తల్లులు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో గైడెన్స్ ఇచ్చిన తొలి ఆధారాలలో ఇదొకటి. ఆయన జీవితం ఛాలెంజెస్తో నిండింది డార్లింగ్స్. పిల్లలైన దేవతలు, దానవులు మధ్య తగాదాలు, కద్రు వినతల మధ్య గొడవలు, అదితి కుమారుడు గరుత్మంతుడు తన తల్లి కోసమే అమృతాన్ని తేవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో కథ ఒక ఎపిసోడ్ అవుతుంది. మొత్తానికి మానవ జాతికి మూల పురుషుడు, ఆధ్యాత్మికతకి మూల స్తంభం ఈయనే మన కశ్యప మహర్షి. అట్లాంటి కశ్యపుడికి కూడా ఒక లోపం ఉందండోయ్, బికాస్ హే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఒక్కసారి కశ్యపుడు వరుణదేవుని అడిగాడు, పాలు తిండి సరిపోవట్లేదు, 1000 ఆవులు ఇవ్వు అని. వరుణుడు ఇచ్చాడు, కానీ కశ్యపుడు తిరిగి ఇవ్వడం ఆలస్యం చేశాడు. ఎన్నో సంవత్సరాలైనా తిరిగి ఇచ్చే టైం రాలేదు. చివరికి వరుణుడు పొలైట్గా అడిగినప్పుడు కశ్యపుడు మాటిచ్చాడు, నువ్వు కనిపించినప్పుడు తిరిగిస్తాను అని. సో పాయింట్ ఏంటంటే, ఎంత గొప్పవాడైనా చిన్న ఫ్లాస్ ఉంటాయి. సో కశ్యప మహర్షి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కశ్యపుడు సృష్టికి మూలకారకుడు. సృష్టిలో ఉన్న సమస్త లక్షణాలకి మూలమైన వ్యక్తి. అంటే హీఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ డివర్సిటీ ఇన్ ద యూనివర్స్. గుడ్, బ్యాడ్, డివైన్, వైల్డ్ అన్నిటికీ ప్రాణం ఇచ్చినవాడు ఆయనే. ఆయన తపస్సు మనకు చెప్పేది అంచనాలు లేకుండా చేసే స్వచ్ఛమైన ప్రయత్నం అపారమైన శక్తినిస్తుంది అని. ఋషులు కూడా తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుని అంగీకరించి ముందుకు వెళ్ళడమే నిజమైన గొప్పతనం. సో డార్లింగ్, దాట్ వాస్ కశ్యప మహర్షి. సృష్టి స్తంభం, జాతుల ఆది తండ్రి, తపస్సు తేజస్సు. ద వన్ హూ లిటరలీ కేర్ ద యూనివర్స్ ఇట్స్ పాపులేషన్. మైండ్ బ్లోయింగ్ కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మహర్షి గురించి మాట్లాడుకుందాం. ఆయన జర్నీ చాలా డీప్ అండ్ డ్రీమీగా ఉంటుంది. యూఆర్ లిస్నింగ్ టు మస్తీ విత్ మహతి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే నా పాడ్కాస్ట్ అన్నీ మిస్ అవ్వకుండా వినేయచ్చు. అలానే స్పాటిఫైలో కూడా మీరు ఇవి వినొచ్చు. డీటెయిల్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటాయి. ఈ డీటెయిల్స్ ఏం లేవు అంటారా? హ్యాపీగా యూట్యూబ్లో కూడా మీరు వినొచ్చు.
మస్తీ విత్ మహతి అని సెర్చ్ చేస్తే పాపప్ అవుతుంది. అంటిల్ దెన్ జస్ట్ చిల్, స్టే కూల్ అండ్ బీ క్రేజీ.